వనపర్తిలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హత్య ఘటనలో తన హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడతారని ఆయన ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డికి రాజకీయాలకు అసలు సంబంధం లేదన్నారు. తాను పార్టీ మారినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు తనపై కక్ష కట్టారని గుర్తు చేశారు. గతంలో రాజకీయ హత్య జరిగిందని తనపై ఆరోపణలు చేశారని, ఆ హత్య కూడా భూ వివాదం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో 2 హత్యలపై వాస్తవాలు ప్రజలే చెప్తారని స్పష్టం చేశారు. అలాగే కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు పెడతానని జూపల్లి కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా, అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా. క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్? క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్? బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు